ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ వాక్యపు పండుగలలో మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. విలువైన మీ మాటల చేత మా జీవితాలను మరొక్కసారి మంచి ఆలోచనలతో మేము మెరుగుపరుచుకొనుటకు ఈ నూతన సెషన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యపు పండుగలలో మీరే మాకు వాక్యాన్ని నేర్పిస్తున్నందుకు నాయనా మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మాకు నేర్పించమని, మా జీవితాలను మెరుగుపరచమని పరిశుద్ధమైన మీ పాదములు పట్టుకొని మీ ఆత్మ సహాయం నర్తిస్తూ మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనొచ్చు మా నిమిత్తం ఆయన చిందించిన తన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి సంతోషముతో, ఇట్టి ధైర్యంతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో సెషన్ నంబర్ 13లోనికి మనం ప్రవేశిస్తున్నాం. కరెక్టేనా? సెషన్ నంబర్ 13. ఈ గ్రంథాన్ని మనము విభజించి మాట్లాడుకుంటున్నాం. గుర్తు చేసుకుందాం. 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. అవేంటో స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రస్తుతం మనము 2వ ప్రధాన భాగంలో ఉన్నాం. 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము కలిపితే 2వ ప్రధాన భాగం. ఈ 2వ ప్రధాన భాగాన్ని 7 ఉపభాగాలుగా విభజించుకున్నాం. అందులో ఇప్పటి వరకు 6 ఉపభాగాలను మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనము 7వ ఉపభాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అది 5వ అధ్యాయము 8వ వచనము నుండి 20వ వచనం వరకు. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయము 8వ వచనము నుండి 20వ వచనం వరకు. రైట్. నిన్న రాత్రి ఇదే 5వ అధ్యాయంలో 1వ వచనము నుండి 7వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని, దేవునికి ఇవ్వవలసిన మహిమను, ఘనతను ఇవ్వకుండా మనము భక్తులము, ఆరాధికులము అని అనుకోవడం అది అర్థము లేని ఆలోచనని, దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి భక్తి మనలో లేకపోతే మన ఆరాధన వ్యర్థమని రాత్రి మాట్లాడుకున్నాం. ఈ మొదటి 7 వచనాలకు నేను ఒక టైటిల్ ఇచ్చాను రాత్రి, వ్యర్థమైన ఆరాధన అని. ఆ 7వ వచనముల వరకు రాత్రి మనం మాట్లాడుకున్నప్పుడు ముగిస్తూ నేను ఒక మాట చెప్పాను, గుర్తు చేస్తున్నాను. ఈరోజు మనము దేవుని పిల్లలమని భావనలో ఉండి, ఆయన యందు విశ్వాసులము అనే భావనలో ఉండి, తొందరపడి మనము మాటిచ్చి దేవునికి పర్వాలేదులే, మాట నెరవేర్చకున్నా పర్వాలేదు అనేటువంటి నైజం ఉంటే దేవుడు మన చేతి కష్టముపై దెబ్బ కొడతాడని 6వ వచనంలో చూసాం. ఒక్కసారి అది గుర్తు చేస్తాను. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరుగ నీయకుము, అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకుము. నెక్స్ట్ మాట, నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. ఇంగ్లీష్లో ఆన్ ద స్క్రీన్ లాస్ట్ మాట, వై షుడ్ గాడ్ బి యాంగ్రీ అట్ వాట్ యు సే అండ్ డిస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
ఇప్పుడు నేను నూతన సెషన్లోనికి, నూతన పోర్షన్లోనికి వెళ్ళే ముందుగా ఆ చిన్న ముక్కను మీ ముందు గుర్తు చేస్తున్నాను. సూర్యుని క్రింద మన చేతి కష్టం నష్టమైపోవడం, ఇది గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ సూర్యుని క్రింద అంటే ఈ లోకం, సూర్యుని క్రింద మన చేతి కష్టం, మన పని, కష్టపడి మనము సంపాదించే సంపాదన, ఇది వ్యర్థమైపోయి మన చేతికి మిగలకుండా ఆ యొక్క శ్రమ, ఆ యొక్క కష్టాన్ని, ఆ కష్ట ఫలమును మనము కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోయే అవకాశం ఉంది సూర్యుని క్రింద ఈ లోకములో అన్నది రాత్రి మనము చూసాం. ఎప్పుడు కోల్పోయే అవకాశం ఉంది? ఎప్పుడు కోల్పోయే అవకాశం ఉంది? దేవునితో చెలగాటం మనం ఆడినప్పుడు, దేవునిని మనం ఈజీగా తీసుకున్నప్పుడు, దేవునితో మనం గేమ్స్ ఆడినప్పుడు, దేవునితో పరాచకాలు ఆడినప్పుడు, దేవునిని లైట్గా తీసుకున్నప్పుడు, అప్పుడు దేవుడు తానేంటో నేర్పిస్తాడు, బుద్ధి చెప్పి మన కష్టంపై దెబ్బ కొట్టి. వచనాలతో సహా చూపించాను. గడిచిన దినాలలో గుర్తు చేసినట్టుగా హగ్గై గారి కాలంలో దేవుని మందిర పని చేయడానికే బబులోను నుండి విడుదల పొంది, పారసీకుల కాలంలో యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు వారికి విడుదలనిస్తే, మందిరం కట్టడానికి వచ్చిన వీరు మందిర పునాది వరకు మాత్రమే పనిచేసి ఏవో చిన్న చిన్న శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురయ్యాయని మందిర పనినే పక్కన పెట్టి తమ సొంత ఇండ్ల నిర్మాణంలో బిజీ అయిపోయారు. అప్పుడు కొట్టాడు దెబ్బ. ఏమి దెబ్బ? నా మందిర పని అంటే మీకంత చులకనా? అది హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో ప్రారంభంలోనే కనపడుతుంది. ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అది దేవుని గద్దింపు. అంటే చేతులారా మన కష్టాన్ని మనమే కోల్పోవడం, చేతులారా మన కష్ట ఫలాన్ని మనమే కోల్పోవడం. ఈరోజు మీరు, నేను, మనందరము కూడా చాలా కష్టపడుతుంటాం. ఏదో మనము చేయాలి, సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలి అని. మిగులుతూ ఉండదు ఎంత కష్టం చేసినా. దీనికి ప్రప్రదమైనటువంటి కారణం బయట వారి గురించి పక్కన పెట్టండి, లోకస్తుల గురించి పక్కన పెట్టండి. సంఘస్థులుగా పిలువబడే మనం, విశ్వాసులుగా పిలువబడే మనం, మన కష్టం యొక్క ఫలం మన చేతిలో ఎందుకు మిగలట్లేదు అని అడిగితే, మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిన ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వట్లేదు అనేదే దాదాపుగా నిజం. ఎవరిని వారు పరీక్షించుకుంటే, ఎవరిని వారు పరిశీలించుకుంటే, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకపోతే, ముఖ్యంగా తన పిల్లలుగా పిలువబడేవారు, బాప్తిస్మం పొందినవారు, సంఘస్థులైన వారు, విశ్వాసులు బెత్తం తీసుకొని బుద్ధి చెబుతాడు. నువ్వు నా మందిరంలోనికి రావడం ఏంటి? సంఘస్థుడిగా పిలువబడడం ఏంటి? నువ్వు నాకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి? మర్చిపోతారేమోనని విశ్వాసులుగా ఈ విషయాన్ని ఈరోజు ఉదయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ సెమినార్కు వచ్చిన మీరు, మనం ఒకవేళ మన ఫ్యామిలీ లైఫ్లో, మన ప్రొఫెషనల్ లైఫ్లో, మన ఆక్యుపేషన్లో, మన వృత్తిలో, మన వ్యాపారంలో, ఒకవేళ ఆర్థికంగా, దీన్ని మళ్ళీ నొక్కుతున్నా, ఈ మధ్యకాలంలో బహుశా ఇక్కడ ఎవరైనా కూడా ఆర్థికంగా కూరుకుపోతూ ఉంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటికి రాలేకపోతుంటే, ఎందుకు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్న మిమ్మల్ని తినేస్తుంటే, నిన్న రాత్రి సందేశం, ఈ పరిచయ మాటలు ఈరోజు మీకు సమాధానం ఇవ్వాలి. మనము దేవునితో పరాచకాలాడుతున్నామేమో, దేవునికి అనేక మార్లు మాటిచ్చి లైట్గా తీసుకున్నామేమో, ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో దేవుని విషయంలో కనబడ్డం లేదేమో.
ప్రార్థన, వాక్యము, సంఘ సహవాసము, ఇలాంటివన్నీ కూడా భక్తి, ఆత్మీయత, ఇవన్నీ కూడా మన ప్రయారిటీస్ లిస్టులో, మన ప్రాధాన్యతల జాబితాలో అవి ఎక్కడో ఉన్నాయేమో ఫస్ట్ ప్లేస్లో కాకుండా. నేను మళ్ళీ నొక్కుతున్నాను, ఆర్థికంగా ఎవరైనా కూరుకుపోతుంటే రోజు రోజుకి, ఆర్థికంగా ఎవరైనా ఇక్కడ రోజు రోజుకి కృంగిపోతుంటే ఖచ్చితంగా 70 to 90% ఇదే కారణం. నేను మాట్లాడుతుంది బయట వాళ్ళ గురించి కాదు, మందిరము లోపలున్నోళ్ళు, సంఘస్థులు. ఇది మీరు పెద్ద అక్షరాలతో రాసుకుంటే సమాధానం కూడా పెద్దగానే కనపడుతుంది ఇప్పుడు. అందుకే రాత్రి మాట్లాడిన 5వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు ఎక్స్ట్రాగా ఇంకొక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ టైటిల్ చూసినప్పుడన్నా మ్యాటర్ అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఆన్ ద స్క్రీన్ చూడండి. ఎక్స్ట్రా టైటిల్ అది, కష్ట ఫలమును కోల్పోవుట, లూజింగ్ లేబర్స్ ఫ్రూట్. లేబర్ అంటే కష్టం, లూజింగ్ లేబర్స్ ఫ్రూట్. రాసుకున్నారా? రాత్రేమి ఇచ్చాను దీనికి టైటిల్, వ్యర్థమైన ఆరాధన. అది ఒక టైటిల్, ఇది మరొక టైటిల్. చెప్పండి, మన కష్ట ఫలమును మనం ఎప్పుడు కోల్పోతాం? దేవునితో మనము చెలగాటం ఆడినప్పుడు. మనకుండే ఒక పెద్ద మనసు ఏంటంటే మన మంచోళ్ళం అనే ఫీలింగ్. మనకుండే ఒక పెద్ద మనసు ఏంటంటే నేను చాలా విశ్వాసంలో బలంగా ఉన్నాననే ఫీలింగ్, నా భక్తి సూపర్ అనే ఫీలింగ్, నేను చాలా గొప్పగా బతికేస్తున్నాననే ఫీలింగ్. భ్రమ, భ్రమ. రైట్, ఏం టైటిల్ ఇచ్చానో ఇంకొకసారి చూపిస్తాడు, చూయించు. సేమ్ టైటిల్, ఇష్ట ఫలమును కోల్పోవట. అందరు పలకండి దాన్ని ఒకసారి. కష్ట ఫలమును కోల్పోవట అంటే నన్ను చూపించు. మనము చేతులతో కష్టపడతాం, ఫలము మన నోటికి రాదు. చేతులతో కష్టపడతాం, చేతికి ఫలాలు రావు. కారణం ఏంటో మొదటి 7 వచనాలలో ఒకటి చూసాం, అది దేవునితో గేమ్స్ ఆడడం. రైట్, దీన్నే మనసులో పెట్టుకొని, దేనిని మనసులో పెట్టుకొని? కష్టపడినా ఫలములు రాకపోవడం, కష్టపడినా ఫలములు రాకపోవడం అన్న పాయింట్ మనసులో పెట్టుకొని ఇప్పుడు 5వ అధ్యాయంలో 8వ వచనం నుండి 20వ వచనం వరకు ప్రయాణం చేద్దాం. ఓకే, విందాం ఫస్ట్, తర్వాత చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఏ పాయింట్ని మనసులో పెట్టుకొని రమ్మని ఆహ్వానిస్తున్నాను ఈ కొత్త సెషన్లోనికి? కష్టఫలము కోల్పోవుట, కష్టపడిన ఫలములు రాకపోవుట, అది పాయింట్. ఇప్పుడు మనం 8వ వచనం నుండి 20వ వచనం వరకు మాట్లాడుకోబోతున్నాం. అందులోనికి ప్రవేశించే ముందుగా ఈ సెషన్లో, అంటే 13వ సెషన్, ఈ సెషన్లో మనము ముఖ్యంగా 4 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని విషయాలు? 4 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. రైటా? ఆ నాలుగిటిలో ఒకటి తర్వాత చెబుతాను, ఫస్ట్ మాట్లాడుకుందాం. 4 విషయాలు ఈ మనిషి ఇప్పుడు చెబుతాడట. ఆ 4 ఇప్పుడు మొదటిది స్టార్ట్ చేస్తున్నాడు అని అందరు ఫిక్స్ అయిపోండి. స్టార్ట్ చేస్తున్నాడు. కష్టపడిన ఫలాలు రాకపోవడం. ఈ భూమి మీద ఇది జరుగుతోందా? కాసేపు దేవుడు దెబ్బ కొడితే కష్టఫలం మన చేతికి రాకపోవడం అనేది అయిపోయింది. ఎక్కడైపోయింది? 6-7 వచనాలలో అయిపోయింది పైన. అయితే ఈ లోకంలో బయట కూడా చాలామంది ఉన్నారు.
సంఘస్థులు కానివారు కూడా సమాజంలో బతికేవాళ్ళు. ఇప్పుడు కాసేపు నేను సంఘము, సంఘస్థులు అన్న వరకు మాత్రమే పరిమితం అవ్వకుండా లోకమంతటి గురించి యూనివర్సల్గా మాట్లాడతాను. అలా ప్రపంచమంతటి గురించి మాట్లాడితే ప్రపంచంలో ప్రధానంగా 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు గొప్పోళ్ళు, మరొకరు పేదోళ్ళు. ఒకరు గొప్పోళ్ళు, 2 పేదోళ్ళు. ప్రపంచమంతా ఈ 2 వర్గాలు ఉన్నాయా లేవా మీరు చెప్పాలి. ఉన్నాయా? రైట్. ఒక మాట అడుగుతాను, చెప్పండి. గొప్పవాళ్ళు, పేదవాళ్ళు ఇద్దరు ఉన్నారు. గొప్పవాళ్ళు పేదోళ్లకు మధ్య అన్యాయం అనేది ఎక్కువగా ఎవరికి జరుగుతూ ఉంటుందో మీరు చెప్పండి. పేదవారికి. దోపిడీకి గురయ్యేది ఎవరో మీరు చెప్పాలి. పేదవారు. పేదవారు దోపిడీకి గురవుతుంటే దోచుకునేది ఎవరు? పెద్దోళ్ళు. అంటే సమాజంలో పెద్దవారి చేతిలో దోపిడీకి గురవుతున్న పేదవారు. ఉందా? సూర్యుని క్రింద ఈ ప్రపంచంలో ఈ పరిస్థితి ఉందంటారా? ఉంది. పేదోళ్ళు ఎంత అమాయకులంటే దోపిడీకి గురవుతున్నా వీళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారని మాత్రం గుర్తించరు. వీరాభిమానం, పిచ్చభిమానం, అభిమానంతో కొన్ని పార్టీలను, అభిమానంతో కొందరు వ్యక్తులను గుండెల్లో పెట్టుకొని దోపిడీకి గురవుతున్న గుర్తించని ఒక భయంకరమైన అజ్ఞాన స్థితి. పేదోళ్లే పెద్దోళ్ళని చూసి మా దేవుడు అంటారు. ఆయన మా దేవుడు అండి. నిన్న కూడా మాట్లాడుకున్నాం ప్రపంచ రాజకీయం గురించి. పాలిటిక్స్. కోట్లకు 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 పెట్టుబడిగా పెట్టి రాజకీయాలలోనికి వచ్చి సీటు కోసము ప్రాకులాడి ప్రజలపై గెలిచి, ప్రజల మధ్య గెలిచి నాయకులై ఎంత దోచుకుంటున్నారు అనేక మంది. ఇది కళ్ళ ముందు కనపడుతున్న ఓపెన్ సీక్రెట్, ఇది ఓపెన్ ట్రూత్ ప్రపంచవ్యాప్తంగా. ఒక మంచి మాట గుర్తు చేస్తాను చరిత్రలో మీకు. ఐగుప్తు నుండి కనానుకు ఇశ్రాయేలు జాతిని నడిపించింది దేవుడు అనే రాజు. ఇశ్రాయేలులకు రాజు ఎవరు? దేవుడే. బాహుబలముతో ఐగుప్తీయులకు చుక్కలు చూపించి అరణ్యంలో వారిని కాచి కాపాడి ఒక పాలు తేనెలు ప్రవహించే విశాలమైనటువంటి మంచి దేశాన్ని వారికి ఉచితంగా ఇచ్చి వారిపై న్యాయాధిపతులను నియమించి దేవుడు వారిని రక్షిస్తూ కాపాడుతూ నడిపిస్తుంటే ఒక రోజు వీళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి. ఆ ఐడియానే, మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలి అన్నారు సమూయేలు గారితో. దైవ జ్ఞానము కలిగిన సమూయేలు గారు వారి కోరికను విని చాలా బాధపడ్డాడు. అప్పుడు దేవుడు, సమూయేలు బాధపడకు, వాళ్ళు అడిగారుగా. కొన్ని సందర్భాలలో బాధపడితే కానీ బోధపడదు. ఇచ్చేద్దాం, రాజును అడిగారుగా, ఇచ్చేద్దాం. కానీ ఒకవేళ భవిష్యత్తులో రాజు అనేవాడు వస్తే ఆ రాజు యొక్క ప్రవర్తన, ఇప్పుడు సౌలు గారి గురించి కాదు ఇక్కడ నేను మాట్లాడేది. ఏ రాజు వచ్చినా ఇశ్రాయేలీల జాతికి సౌలు గారు మాత్రమే రాజా? ఎందరో రాజులయ్యారు. భవిష్యత్తులో వీళ్ళు ఏ రాజులను నమ్ముకొని మేము బతికేస్తాం అనుకుంటున్నారో ఆ రాజులన్నవారు ప్రజల విషయంలో ఎలా ఉంటారో సమూయేలు ముందే ఒక్కసారి వాళ్ళకి చెప్పే ఇద్దాం అన్నాడు దేవుడు. దేవుని మాటలు విన్న సమూయేలు గారు, మీరు కోరుకున్నట్టుగా దేవుడు రాజునిస్తాడట, కానీ ఆ రాజుగారి పరిపాలనలో మీ బతుకు ఎట్లుంటుందో ముందే మీకు చూపిస్తాను రండని ఆయన వాళ్ళందరికీ ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశాన్ని ఇప్పుడు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం
8వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. 9 నుంచి నేను చదువుతాను, మీరు చూడండి జాగ్రత్తగా. అయితే వారిని ఏలబో రాజు ఎట్టి వాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. రాజరికపు వ్యవస్థలో భవిష్యత్తులో ఇలా బతుకులు ఎట్లుంటాయి ముందే చెప్పన్నాడు. 10వ వచనం నుంచి, సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటినీ వినిపించి ఇలాగున చెప్పాను. ఏమని చూద్దాం జాగ్రత్తగా. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, ఎలాంటి రాజులు వస్తారంటే, అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. రాజు కావాలి అనుకున్నారు కదా, ఆ రాజుగారికి మీ పిల్లలే బానిసలు అవుతారు, ఆ రాజుగారికి మీ పిల్లలే దాసులు అవుతారు. మీకేదో మేలు జరుగుతుందని మీరు ఆశలు పెట్టుకున్నారు, మిమ్మల్ని మీ పిల్లల్ని దాసులుగా చేసుకొని ఆ వచ్చే రాజు అందలాలెక్కి ఆనందిస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇప్పుడు ఇక్కడ దావీదు గారినో ఇంకొకరినో గుర్తుపెట్టుకోకండి. జనరల్గా రాజుల గురించి మాట్లాడుతున్నాడు, రాజరికపు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు. ఇది నేను చెప్పేటప్పుడు మన కళ్ళ ముందుండే రాజకీయ నాయకులను ఊహించుకోవాలి మీరు సరదాగా. రాజకీయ నాయకులు కార్లలో వస్తుంటే కాళ్లతో పరిగెత్తుంటారు అభిమానులందరూ. లేదా ఈరోజు ఎంత క్లియర్గా చూపిస్తున్నాడు చూడండి. అక్కడ రథం అన్నాడు, ఇప్పుడు మీరు ఇన్నోవానో ఇంకొకటి బొలేరోనో ఏదో వేసుకోవాలి, స్కార్పియోనో ఏదో వేసుకోవాలి. మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులు గాను పంచదశాధిపతులు గాను నియమించును. తన భూములను దున్నుటకు, ఎవరి భూములను దున్నుటకు? తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకు వారిని ఏర్పరచుకొను. ఎంజాయ్ చేయండి. మరి రాజు కావాలనుకుని ఎంజాయ్ చేయండి, ఈ బతుకును ఎంజాయ్ చేయండి. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకుని, వంట చేయడానికి మీ పిల్లలు వంట చేయడానికి పెట్టుకుంటాడు మీ కుమార్తెలను. పంటలు కోయడానికి, భూములు దున్నడానికి, యుద్ధాయుధములు రథములను చూసుకోవడానికి మీ కుమారులందరినీ ఒకదానికి వాడుకుంటాడు, కుమార్తెలందరినీ ఇక్కడ వాడుకుంటాడు. 14వ వచనం, మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలివ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. జాగ్రత్త చూడండి అన్నమాట. మళ్ళీ మీ పొలాలు, 14వ వచనం, ఎవరి పొలాలు? పొలము మీది, పొలాలు మీవి, తోటలు మీవి, శ్రేష్టమైనవి మీవి. కానీ అవి ఆ రాజు తీసుకుంటాడు, మీ అభిమాన రాజు, మీరు కోరుకునే రాజు. ఏం చేస్తాడు? తన సేవకులకు. అంటే అర్థం ఏంటి? తన దగ్గర వాళ్ళకి గ్యాంగ్ ఉంటుందిగా, రాజుగారి గ్యాంగ్, ఈయనకు మద్దతు తెలిపే గ్యాంగ్ ఉండరా? చుట్టూ ఉంటారు కదా ప్రొటెక్షన్ లాగా, మంత్రులు మిగిలిన వాళ్ళందరూ కూడా పంచేస్తారట. భూములు మీవి, పొలాలు మీవి, ద్రాక్ష తోటలు మీవి, ఒలివ తోటలు మీవి, శ్రేష్టమైనవి మీవి, మీవన్నీ మీవి కావు. దోపిడీ. అవి తీసుకొని తన సేవకులకు ఇచ్చును. నేను అడుగుతున్నాను, చెప్పండి, తన సేవకులకు ఎంత ఇస్తాడు? మొత్తం ఇచ్చేస్తాడా? 100 చేతికి వచ్చింది అనుకోండి, 50 ఈయనవి, ఇంకొక 50 5 మందికి పంచి పెడతాడు రాజుగారు. 15, మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకు నిచ్చును. వచ్చేటోడు మామూలుగా ఉండడు, పోయేలోగా నేను నా ఫ్యామిలీ, నేను నా వారు, మేమందరం సెటిల్ అయిపోవాలి, తరతరాలు బతికేంతగా ఇప్పుడే సంపాదించుకోవాలంటే
దోపిడీ. సంపాదనే ధ్యేయంగా, రాజకీయమే అస్త్రంగా మారిపోతుందయ్యా. ఎవరిని కోరుకుంటున్నారు మీరు రాజు కావాలని? ఇచ్చేవాడు రాజు, పైనున్నాడు దేవుడు. ఇచ్చేవాడిని వద్దనుకొని దోచుకునేవాడిని కావాలనుకుంటున్నారు. ఎంత తెలివి మీది. ఇంకా 16, మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులలోను గార్ధవములలోను శ్రేష్టమైన వాటిని యవనస్తులను అన్నాడు కింద పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. ఓవరాల్గా మీకు ఏమర్థమవుతుంది? మిమ్మల్ని ఆ మనిషి వాడుకుంటాడు. మీకు మేలు చేసేవాడు కాదు రాబోయే రాజులు మిమ్మల్ని వాడుకుంటారు. ఆ దినమున 18వ వచనం, మీ మందలో 17వ వచనం, మీ మందలో 10వ భాగము పట్టుకొనును, మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, అలాగున కాదు, మేము పోతే పోతిమి, ఆ మనిషి మాత్రం మాకు రావాలి. అదే జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావాలి. ఆ రాజు వస్తే మాకు న్యాయం జరుగుతుంది. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనుక యెహోవా, కొందరిని ఏం చేయలేము సమూయేలు, ఇచ్చేద్దాం. నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలుకు సెలవేయగా, సమూయేలు అవుట్ అన్నాడు అందరినీ. అంటే మీ గ్రామాలకు వెళ్ళిపోండి అన్నాడు. మీ ముఖాలు చూడడానికి కూడా నాకు అంత ఇష్టం లేదు ఎక్కువసేపు. వెళ్ళిపోండి. అయ్యా అదే రాజు అన్నారు కదా, ఇస్తాలు వెళ్ళండి. అది పాయింట్ అక్కడ సీన్. మానవులపై మానవుల పరిపాలన. చరిత్రలో రాజులు వచ్చారు, వీళ్ళు కోరుకున్నట్టుగానే రాజులను ఇచ్చాడు దేవుడు. వచ్చిన వారిలో ఈ ప్రజలకు న్యాయము చేసిన రాజులు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక దావీదు గారు లాంటి వారు, ఒక సొలొమోను గారు లాంటి వారు. సొలొమోను గారిని కూడా పూర్తిగా వేసుకోవడానికి లేదు, పోని వేసుకుందాం. యోషియా గారు లాంటి వారు, యెహోషాపాతు గారు లాంటి వారు. ఇలాంటి వారు అక్కడక్కడ కనపడతారేమో కానీ దోపిడీ విపరీతమైన దోపిడీ. అవసరమైతే మళ్ళీ చదవండి సమూయేలు మొదటి గ్రంథంలో. ఇప్పుడు నేను చదివినదంతా కూడా మీరు తర్వాత చదవండి. పిక్చర్ కనపడట్లేదు? దోపిడీ. మీ ఆస్తులు, మీ కష్టం, మీ భూమి, మీ పొలము, మీ తోటలు, మీ పిల్లలు, అసలు మీవన్నీ వాడికెళ్ళిపోతాయ్యా. అవసరమా? అవసరమే అన్నారు వీళ్ళు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5 కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీవు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. నా పరిపాలనలో ఉంటే బీదలు ఉండరు. ఇంకెవడొచ్చినా బీదలు ఉంటారు. పావర్టీ. కనానుకు నడిపించడానికి ముందుగానే చెప్పాడు. కనానులోనికి వీరిని తీసుకొని పోకముందే చెప్పాడు, నా పరిపాలన అయితే మీరు సేఫ్గా ఉంటారు, ఎవడి మాట విన్నా ఎవడిని తెచ్చుకున్నా మీకు న్యాయం జరగదని. వినలేదే జనాలు. ఈ విషయంలో
ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు తంతు అదే కాదా? అదే పరిస్థితి. సామాన్య ప్రజలైన మీవి తీసుకొని తన కొరకు ఉపయోగించుకుంటూ అందులో కొన్ని 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 తన సేవకులకు తన పరివారానికి ఇస్తాడట. మొత్తం తీసుకుంటాడు, అందరికీ పంచిపెడతాడు, తన వారికి ఎక్కువ తను ఉంచుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి. ఇంతవరకు నేను చెప్పింది ఇప్పుడు నేను చెప్పినంత మీకు అర్థమైతే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 8, 9 వచనాలు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు రండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అదేంటి బీదలకు ఇంత దోపిడీ, బీదలు ఇంత దోచుకోవడం ఏంటి అని నువ్వు కళ్ళు పెద్దవి చేసి చూడకు. మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు జరిగినదే భవిష్యత్తులో కూడా జరుగుతుంది. భూమి ఉన్నంత వరకు సామాన్య ప్రజలు దోపిడీకి గురవుతూనే ఉంటారు. ఆశ్చర్యపడకు. ఎందుకు అని అడిగితే, అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు. వాళ్ళు ఒక్కడు ఇద్దరు కాదు, మిమ్మల్ని దోచుకునేవాడు ఒకడు ఇద్దరు కాదు. మీరు అనుకుంటున్నారు మా ఊర్లో అండి పలానాయన మమ్మల్ని బాగా దోచుకుంటున్నాడండి అంటుంటే, అమాయకులారా, మీకు తెలిసిన మీ పైన ఆయనే కాదు, ఆయన పైన ఉన్నోడు కూడా ఉన్నాడు మిమ్మల్ని దోచుకునే లిస్టులో. దట్ ఈస్ ద పాయింట్ హియర్. మీకు ఒక్కడ కనపడుతున్నాడు మిమ్మల్ని దోచుకుంటున్నాడని. మా రక్తం పీలుస్తున్నాడు, దోచుకుంటున్నాడు, అన్యాయం జరుగుతుందని మీరు ఒక్కడో ఇద్దరు చూస్తున్నారు. వాళ్ళ పైన పెద్ద తలకాయలు ఉన్నాయి. ఈ దోపిడీ వ్యవస్థలో వాళ్ళందరూ కలిసి దోపిడీది. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు ఇంకా చూడండి, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. వీళ్ళందరికీ బాస్ ఒకడున్నాడు పైన. పిచ్చోళ్ళారా, ఇక్కడ చిన్నోళ్ళను మాత్రమే చూస్తున్నారు, చిన్న తలకాయలు మాత్రమే కాదు మీరు చూడాల్సింది. చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, రాక్షసులు. వీళ్ళందరి తలకాయలకు పెద్ద తలకాయ పైన ఉంది. ఏం పేరు? కింగ్, రాజు. అంటే మీరు దోచుకొనబడుతున్నది ఒక్కరి చేత, ఇద్దరి చేత, నలుగురు అధికారుల చేత కాదు. వీళ్ళందరికీ పెద్ద బాసు పైన ఉన్నాడు. ఆ రాజును మొదలుకుంటే, రాజుతో మొదలు పెడితే ఈ చోట అధికారుల వరకు అందరూ దోచుకునేటోళ్ళే. దోపిడీ. పేదలు అనుకుంటున్నారు కష్టపడుతున్నాం, పొలాలు దున్నుతున్నాం. కాన్స్ అంటారు కదా, జొన్న కంకి అంటారు, ఇక్కడ ఏమంటారు? జొన్న కంకులని అంటారుగా. రైతు వాటిని పండిస్తాడు. రైతుకు వచ్చేది 5 రూపాయలు 3 రూపాయలు ఎంతో వస్తుంది ఒకదానికి. నిప్పు మీద పెట్టి ఇచ్చినోడికి 20 రూపాయలు వస్తుంది. ఆలోచించండి. పండించినోడికి 5, కాల్చిచ్చినోడికి 20. కాల్చిచ్చినోళ్ళు గొప్పోళ్ళు అనట్లా, వ్యాపారం గురించి మాట్లాడుతున్నా. లేదా దోపిడీ లేదు. జనరల్గా అడుగుతున్నాను, చెప్పండి, రైతులకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? బోలియే, రావట్లా. కష్టమంతా వాళ్ళది, సొమ్మంతా వాళ్ళది, షోకంతా ఎవడిదో. రైతుల కష్టాన్ని దోచుకుంటున్న బడాబాబులున్న సమాజం ఇది.
కాదా? ఒక్క తలకాయ దోచుకునేది? సామాన్య రైతులను, పేద రైతులను దోచుకుంటోంది ఒక్క తలకాయ. ఎందరో ఎందరో. మళ్ళీ అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారందరికీ పై ఉన్నాడు. ఇప్పుడు వాడే రాజు. 9వ వచనం, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగునని తెలుగులో ఉంది. తర్జుమా సరిగా జరగలేదు. అక్కడ మ్యాటర్ ఏంటో చెప్తాను. ఎందుకంటే 8వ వచనం 9వ వచనం మొత్తం ఒకటే. 8, 9 రెండు ఒకే విషయాన్నే మాట్లాడుతున్నాయి. మీరు 8ని సపరేట్గా 9ని సపరేట్గా చూడకూడదు. 8, 9 కలెక్టివ్గా ఒక మెసేజ్ ఇస్తోంది. కానీ 9వ వచనంలో కనబడుతున్న మాట, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములు యందు మేలు కలుగును. అంటే వెంటనే మనకేమర్థమవుతుంది? రాజన్న ఆయన భూమిని బాగా వాడితే దేశం బాగుపడుతుంది అనేది కరెక్టేది. కానీ అక్కడ ఇన్నర్ సెన్స్ ఏంటో చెప్పనా? భూమిని జాగ్రత్తగా రాజుగారు వినియోగించుకొని అది ప్రజలకు సరిసమానంగా పంచగలిగేటువంటి పరిస్థితి ఉంటే సర్వ విషయములు యందు దేశానికి మేలే కలుగుతుంది. కానీ రాజుగాడు అలా చెయ్యడే. అది పాయింట్ అక్కడ. దట్ ఈస్ ద పాయింట్. దేశం బాగుపడాలంటే రాజు అందరికీ సరిసమానంగా, ప్రజలందరినీ సరిసమానంగా చూడాలి. ఉన్నటువంటి వనరులను అందరికీ సరిసమానంగా ఉపయోగించాలి. భూ వనరులు, భూమి, న్యాచురల్ రిసోర్సెస్. దేశం బాగుండాలనంటే దేవుడు ప్రపంచ ప్రజల కొరకు భూమిని ఆస్తిగా ఇచ్చాడు, సరిసమానంగా ఇచ్చాడు. ఒకే నేలనిచ్చాడు. ఒకే నేలను, ఒకే భూమిని దేవుడు సర్వ మానవాళికి సరి సమానంగా ఇస్తే, కానీ ఆ భూమి ఫలాలను మాత్రం పెద్దోళ్ళే బాగా అనుభవిస్తున్నారు. కానీ పేదోళ్ళది కష్టం, పెద్దోళ్ళది ఆనందం. పేదోళ్ళది కష్టం, పెద్దోళ్ళది ఫలం. గనక 9వ వచనం మనకు బాగా అర్థం కావాలి. ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. భూమి విషయంలో శ్రద్ధ తీసుకొని దేశంలో పేదరికం లేకుండా దీన్ని సరిగా నేను వినియోగించుకోవాలనే జ్ఞానముతో, మంచి మనసుతో, నిస్వార్థంతో ఒక రాజు ఏ దేశంలో అయితే పని చేస్తాడో అప్పుడు దేశం బాగుపడుతుంది. కానీ ఏ దేశము బాగలేదు. కారణం, రాజుల తీరు బాగలేదు, రాజుల ఆలోచనలు బాగలేదు, రాజుల మనసులు బాగలేదు. అందరూ కూడా స్వార్థంతో నిండిపోయిన దుర్మార్గులు. నేను చెప్పడం కాదు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో చూపిస్తాడు చూడండి. 8, 9 రెండు వచనాలు చూపించండి. If you see the poor oppressed in a district and justice and rights denied, do not be surprised at such things. For one official is eyed by a higher one, and over them both are others higher still. ఇప్పుడు 9వ వచనం. ఇప్పుడు చూడండి 9వ వచనం. The increase from the land is taken by all. ల్యాండ్ అంటే భూమి. భూమి నుండి వచ్చే ఫలాలను వీళ్ళందరూ, వాళ్ళందరూ అంటే అక్కడ కాంటెక్స్లో అధికారులు. ది ఇంక్రీజ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఇస్ టేకెన్ బై ఆల్. అధికారులందరూ ల్యాండ్ నుంచి వచ్చే ప్రాఫిట్ అంతా వాళ్ళే తీసుకుంటారు అని రాజు ఏం చేస్తున్నాడు? ఇంతమంది దోచుకుంటుంటే మీ డౌట్ రాకూడదు. ఇంతమంది దోచుకుంటుంటే రాజు ఏం చేస్తున్నాడని డౌట్ పడకండి. ఆ నెక్స్ట్ మాట చెప్పాడు, ద కింగ్ హిమ్సెల్ఫ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ద ఫీల్డ్స్. రాజే ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. నువ్వు రాజును చూస్తావేంటి అమాయకుడా? అది పాయింట్ అక్కడ. తెలుగు వెంటనే మనకు అర్థం కాదు ఈ కాంటెక్స్ట్లో. ప్రత్యేకించి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం తెలుగు బైబిల్లో వెంటనే అర్థం కాదు. అందుకే మనకు ఇతర భాషల సహాయం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బైబిల్ స్టడీలో.
ఎందుకు ఇంత నొక్కానంటే, కొంతమంది తెలుగు క్రైస్తవ బోధకులు మనకు తెలుగు బైబిల్ ఉండగా వేరే బైబిల్ ఎందుకు అని అడుగుతున్నారు, అరుస్తున్నారు. ఎందుకో చెబుతున్నాను, ఎందుకే. ఎందుకు వేరే భాషలో బైబిల్ చూడకుండా ఓన్లీ తెలుగు చూసి నాకు ప్రసంగి 5:9 వచనం ఎక్స్ప్లెయిన్ చేయండి. అవును, భూమి మీద వేరే భాషలు పుట్టడానికి దేవుడే కారణమా? మనం ఏమైనా పుట్టించుకున్నామా? దేవుడిచ్చిన జ్ఞానంతోనే భాషలు వచ్చాయి. ప్రపంచంలో మిగిలిన భాషలలోనికి కూడా బైబిల్ తర్జుమా చేయబడింది. ఆ యొక్క అవైలబిలిటీ మనకుంది, వాడుకుంటే తప్పేంటి? సరే, మీకు ఒక విషయం చెప్తాను. తెలుగు బైబిల్లోనే అనేక చోట్ల కింద ఫుట్నోట్లో మూల భాషలో అని ఉండదు. ఎప్పుడైనా చూసారా? మూల భాషలో ఇలాగుంది అని రాయుడు కింద. ఎందుకు? క్లూ ఇస్తున్నాడు. ఇంకొన్ని చోట్ల కొన్ని ప్రాచీన ప్రతులలో అని రాస్తుంటాడు. కొన్ని ప్రాచీన ప్రతులలో అంటే క్లూ ఇచ్చాడు, ఇక్కడ తెలుగులో ఈ తర్జుమా జరుగుతున్నా ఇది కూడా నీకు సహాయపడుతుంది చూడు అని. ఇప్పుడు చెప్పండి, 8 కంటిన్యూషన్ 9, ఆ 2 కలిపితేనే సంపూర్ణ ఇన్ఫర్మేషన్ అది. ఇప్పుడు 8, 9 ఎంతమందికి అర్థమయ్యాయి చెప్పండి? ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు 8వ వచనం 9వ వచనం అది. కానీ ఈరోజు వ్యవస్థ ఎట్లుంది? దోపిడీ అప్పుడే ఉందా? ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది. స్వార్థం. పదవులు కావాలి. పదవుల కోసం ప్రాకులాడుట, ఇది మనిషి నైజం. పరమ తండ్రి చిత్తాన్ని, పరలోకపు దేవుని ఆలోచనను ఏమాత్రం గుర్తించని ఒక భయంకరమైన పరిస్థితి మానవ జాతిది. అందుకే రాజులు కోరుకున్నాడు. ఒక నిమ్రోద్ అలా వచ్చినవాడే. ఒక రెహబాము వలన అన్యాయమే జరిగింది. రెహబాము తర్వాత యరొబాము కనపడతాడు. ఏ బామైనా వీళ్ళ బాధలు మాత్రం పోలే. యరొబాము ఏమైనా వచ్చి వీళ్ళకి మేలు చేస్తారు. రెహబాము వద్దనుకున్నారు. 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలలో 10 గోత్రాల వారు రెహబాము వద్దనుకున్నారు. ఎవరిని రాజుగా చేసుకున్నారు? యరొబామును రాజుగా చేసుకున్నారు. బైబిల్లో యరొబాము గురించి ఎలాంటి పరిచయం ఉంటుందో చెప్పనా? ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడైన యరొబాము. ఎంత అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇది! ఈ మనిషి పేరు ఎక్కడ కనపడినా ఇదే ఇంట్రడక్షనే ఉంటుంది. ఏం జరిగింది న్యాయం? రెహబాము నుండి యరొబాము వరకు ఎవరొచ్చినా దోపిడీ, అన్యాయం, అక్రమం. సూర్యుని క్రింద పరిపాలకుల పరిపాలనలన్నీ కూడా దాదాపుగా అక్రమం. రిజల్ట్ ఏంటి? రిజల్ట్ కష్ట ఫలము సామాన్యులు పొందట్ల, కోల్పోతున్నారు. పదవుల కోసం దేనికైనా దిగజారుతున్నారు. అవసరమైతే వెన్నుపోటులు కూడా పొడిచి గద్దెనెక్కాలి. చరిత్రలో ఎందరో సేవకులను పంపాడు రాజుల దగ్గరికి దేవుడు. జాగ్రత్త, నీతిని న్యాయాన్ని నేలను పడవేస్తున్నారు మీరు. అదే నీతిని అదే న్యాయాన్ని నదిలా ప్రవహింపజేయాలి మీరు. నాకు నచ్చట్లేదు మీ గురించి. మీకా గ్రంథం తీద్దాం ఒక్కసారి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3 నుంచి 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు అధిపతులు, ఆఫీసర్స్,
అథారిటీస్, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దానిని ముగింతురు. అది అండర్లైన్ చేయండి. ఏకపట్టుగా ఉండి అందరూ కలిసే కథం చేస్తారు. ఏమిటి? దోపిడీ. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు రాజుల గురించి మాట్లాడుతూ శిష్యులతో, లోకములో రాజులు ప్రజలను ఏలాలనుకుంటారు, ప్రజలకు సేవ చేయాలనుకోరు. మిస్ అవ్వకండి పాయింట్. యేసుక్రీస్తు ప్రభు లోక సంబంధమైన రాజుల గురించి మాట్లాడుతూ, భూలోక రాజుల గురించి మాట్లాడుతూ, వారు ప్రజలను ఏలాలి అనుకుంటారే కానీ ప్రజలకు సేవ చేయాలని మాత్రం అనుకోరు. ఆ బుద్ధులు మనకు ఉండకూడదని శిష్యులకు చెబుతున్నాడు. ఎందుకంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈ శిష్యులు కూడా చాలాసార్లు పంచాయతీలు పెట్టుకున్నారు, మనలో ఎవడు గొప్పోడు అని. ప్రభువుకు తెలియదు అనుకొని వీలైనప్పుడంతా క్లాసులు ఇచ్చాడు వీళ్ళకు, గొప్పతనం అంటే ఏంటో చెప్పడానికి. అసలు రాజు ఎలా ఉండాలో నన్ను చూడండి అంటున్నాడు ఆయన. అసలు రాజు ఎలా ఉండాలో నన్ను చూడండి. నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం నుండి కంటిన్యూ చేద్దాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా, నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. చూస్తున్నారా రాజుల గురించి? తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా, నేను అన్యజనములలో అంటే లోకంలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. అంటే అధికారము చేసే వారికే ఉపకారం అంటే ఏందనుకుంటున్నారు ఇక్కడ? ప్రాఫిట్. ఇంగ్లీష్ చూడండి అక్కడ చివరి పదం బెనిఫాక్టర్స్. అధికారులే బెనిఫిట్ పొందుతారు, అధికారులే ఉపకారులు అనబడుదురు అనే మాట మనకు వెంటనే అర్థం కాదేమో తెలుగులో. బెనిఫిట్స్ అని వాళ్ళకే, కష్టమంతా మీది. వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు అని ఇప్పుడు అంటున్నాడు కింద. మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలెనున్నాను. రాజన్నవాడు నాలా ఉండాలంటున్నాడు ప్రభు. సేవ చేసేవాడే రాజు, దోచుకునేవాడు కాదు. అది బైబిల్ ఇచ్చిన డెఫినేషన్. అందుకే ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప నాయకులకు యేసు ప్రభు ఒక ఇన్స్పిరేషన్. ప్రపంచంలో ఎందరో సేవ చేయడానికి తమ జీవితాలను అర్పించుకున్న వాళ్లకు యేసు ప్రభువే ఒక ఇన్స్పిరేషన్. ఒక మదర్ తెరిసా గారి గురించి ఆలోచించండి. ఆమెను అడగండి, ఆమె చరిత్రను చదివేటప్పుడు పుస్తకాలలో ఆమె ఇన్స్పిరేషన్ ఎవరని అడిగితే జీసస్ క్రైస్ట్ అంటుంది. ఏ పుస్తకం అమ్మా నీకు ఫేవరెట్ నువ్వు ఇలా రావడానికంటే బైబిల్ అనే చెబుతుంది. నెల్సన్ మండేలా అని సౌత్ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు, జాతిపిత, భారతదేశం ఆయనకు భారతరత్నాన్ని కూడా అవార్డు ఇచ్చింది. ఎన్నో ఉద్యమాలు చేశాడు. నల్ల సూర్యుడు అన్న పేరు ఆయనకు. కొద్ది కాలం జైల్లో గడిపాడు, విడుదలై బయటకు వచ్చాడు. ఆయన జైల్లో ఉండగా యేసుప్రభు గురించి ఎక్కువ విన్నాడు. ఖైదీలకు వాళ్ళ మార్పు కోసం జనరల్గా అన్ని మాటలు వినిపిస్తుంటారు, జనరల్గా అన్ని జైల్స్లో కూడా. అలా ఆయన జైల్లో ఉన్నప్పుడు అందరి ఖైదీలకు క్రీస్తు సువార్త ప్రకటింపబడుతుంటే ఈయన విన్నాడు. ఆయన విన్న తర్వాత ఆలోచనలోకి వెళ్ళిపోయి
స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మండేలా గారు బయటికి వచ్చిన తర్వాత అన్నమాట, నేను జైలు నుంచి బయటకు వచ్చానేమో కానీ నా హృదయములో నేను మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి నేను మార్చుకోకపోతే నేను ఇంకా జైల్లో ఉన్నట్టే. కానీ ఆ హృదయ భారము నుండి ప్రపంచంలో జాతి ఏదైనా, రంగేదైనా, వర్గం ఏదైనా, జెండా ఏదైనా, ప్రజలలో ఏ జాతుల వారైనా అందరికీ కావలసిన వాడే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు అని చెప్పాడు నెల్సన్ మండేలా బయటికి వచ్చి. మన గాంధీ గారు ఒక బ్రిటిష్ అధికారి గాంధీ గారిని అడిగాడు, ఇలా మన రెండు దేశాలకు మధ్య ఉన్న ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఏమైనా ఐడియా ఉంటే చెప్పవా అని అడిగారు గాంధీ గారిని. అప్పుడు గాంధీ గారు వెంటనే బైబిల్లో మత్తయి వార్త 5వ అధ్యాయం తెరిచి చూపించి, ఈ అధ్యాయంలో కనపడే యేసుక్రీస్తు వారు చెప్పిన కొండ మీద ప్రసంగం నీ దేశానికి నా దేశానికి అర్థమైతే, ఓ లార్డు, మన రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలే కాదు, మనిద్దరం కలిసి ప్రపంచంలో ఉండే అన్ని దేశాల సమస్యలు మనమే పరిష్కరించవచ్చు అని చెప్పాడు. ఇది రికార్డ్స్లో ఉన్నది. మదర్ తెరిసా, మండేలా, గాంధీ మహాత్ములు ఎందరో స్ఫూర్తిని తీసుకున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి. ఎందుకు? దోపిడీ కాదయ్యా ప్రజలను చేయాల్సింది, సేవ చేయాలి. ఎవరా యేసుక్రీస్తు ప్రభు? మరణాన్ని గెలిచి తిరిగి లేచి మహిమ శరీరాన్ని పొందిన వారిలో ఆయన ప్రథముడు గనుక ఆయనను జ్యేష్ఠపుత్రుడు అనే పేరు ఆయనకుంది. టైటిల్ అది. రాజుగా ఈ లోకానికి వచ్చిన ఆయన పరిచర్య చేశాడు. జెబెదయి కుమారులు 2 కూడా వచ్చి తల్లిని తీసుకొని వచ్చి, నీ రాజ్యంలో ఒకడు కుడివైపున ఒకడు ఎడం వైపున ఉండాలనే కోరిక పెడితే సీటు కోసం పరిచర్య చెయ్యాలి, పదవులు కాదు అని కళ్ళు తెరిపించాడు. ఈ బోధలే ఈ రోజుకి నిలబడ్డాయి. ఆ బోధలు కలిగిన పుస్తకమే బైబిల్. ఇది అర్థం కావాలి. పదవుల కోసం ప్రాకులాడుట మనిషిది నైజం. పరలోకపు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టడం మనిషి చేస్తున్న నేరం. ఈ పాట విందాం ఒక్కసారి. ఈ వివరణనంతటినీ మనసులో పెట్టుకొని ఈ పాట చూద్దాం. మనిషికి మనిషే పరిపాలకుడై మనుషులు మనుషుల చేత పరిపాలింపబడుతూ దేవుని న్యాయ పరిపాలనకు నోచుకోలేకపోయారు. దేవునిని రాజుగా గుర్తించి మనిషి ఆయన పాలనలోనికి రాగలడా? ఈ పాట ఒక్కసారి ఆలోచించండి. కోసం ప్రాకులాడుట నరునిది నైజమా, అరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా. పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా, పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా. పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా, పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా. పరమదేవుని మనసులోని చిత్తమేమిటో ఎరుగకుండా తోటి వారిని పరిపాలించే తత్వము న్యాయమా. పరమ
పరమదేవుని మనసులోని చిత్తమేమిటో ఎరుకకుండా తోటి వారిని పరిపాలించే తత్వము న్యాయమా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? దేవుడు మనకు మహారాజుగా కనబడుతున్నాడు. ఆయన నిరంతరము మహారాజుగా కనబడుతున్నాడు. ఈ ఘనమైన మహారాజు సర్వభూమికి మహారాజు అయ్యాడు, సర్వ సృష్టికి మహారాజు అయి ఉన్నాడు. మనుషులు, ప్రజలు ఆ రాజు గారి కింద ఉండాలి. అనతి కాలంలోనే ఆనాటి ప్రజలకి ఒక మనిషి నిమ్రోదు రూపంలో మిగిలిన మనుషులకి రాజైపోయాడు. సృష్టికర్తయే చక్రవర్తిగా పరమున ఉండగా మట్టి రాజుగా నిమ్రోదు ఎందుకు దండగా? పరిపాలకుడే పరమదేవుడని ఆలోచించక రాజు కోసమే సమూయేలుతో చర్చలు ఎందుకిక? రెహబాము నుండి యరొబాము వరకు స్వార్థంతోనే ఎందరో రాజులు పరిపాలించలేదా? రెహబాము నుండి యరొబాము వరకు స్వార్థంతోనే ఎందరో రాజులు పరిపాలించలేదా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? నీతి లేదు, న్యాయం లేదు. ఈ పరిపాలకుల పరిపాలన చూస్తుంటే దేవుడు సహించలేకపోతున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితిలో ప్రవక్తలు, సేవకులు వచ్చి హెచ్చరికలు చేసిన మారని ప్రజల జీవనాన్ని మనం చూసాం. ఏ ప్రవక్తల చేతనైతే దేవుడు, ఏ ప్రవక్తల నోట నుండి అయితే దేవుడు హెచ్చరికలు చేసి పంపించాడో అదే ప్రవక్తల గుండా, అదే ప్రవక్తల ద్వారా ఆయన తన భవిష్యత్తు ప్రణాళికలను కూడా అదే ప్రజలకు ఓపెన్ చేసి, సంపాదనే ధ్యేయంగా దోపిడీయే అస్త్రంగా అక్రమాలకు కేంద్ర స్థానమై రాజకీయమే మారిపోగా లంచాలకు చేతులు చాపి న్యాయము నీతిని నేలను కలిపి ప్రజల సొమ్మును దోచుకుంటూ తమ ఖజానాలను పెంచుకుంటే న్యాయవంతుడైన దేవుడు సేవకులెందరినో పంపి పదవులలోనే ఉన్న వారిని హెచ్చరించలేదా? న్యాయవంతుడైన దేవుడు సేవకులెందరినో పంపి పదవులలోనే ఉన్న వారిని హెచ్చరించలేదా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? రాజ్యభారముతో వచ్చి సింహాసనమందు కూర్చొని పరిపాలించేవాడిని ఏమనాలి? రాజనాలి, ఏలికనాలి, పరిపాలకుడు అనాలి. పరిపాలకుడు కాస్త ఏ స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు? పరిచారకుడిగా. రాజకీయానికి కొత్త నిర్వచనం ఇస్తున్నాడు ఇక్కడ. పరిపాలకుడిగా వచ్చిన ఆయన పరిచారకుడి స్వరూపంలో కనబడుతుంది. పరమదేవుని జ్యేష్ఠ పుత్రుడే రాజుగా వచ్చెనుగా, పరిపాలకుడే పరిచారకుడై సేవ చేసెనుగా. జబదై పిల్లలకిద్దరికి వారి తప్పులు చూపెనుగా, తగ్గిన శిష్యులకందరికీ పరిచారము నేర్పెనుగా. పదవుల కోసం ప్రక్క వారిని వెన్నుపోటుతో చంపుతుంటే ప్రజల కోసమే ప్రాణం పెట్టి పద్ధతి నేర్పెనుగా. పదవుల కోసం ప్రక్క వారిని వెన్నుపోటుతో చంపుతుంటే ప్రజల కోసమే ప్రాణం పెట్టి పద్ధతి నేర్పెనుగా. పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? ఉన్నతమైన స్థానంలో ఉన్న మహాత్మా గాంధీ గారు నాకు స్ఫూర్తి యేసుక్రీస్తు వారి మాటలు అంటున్నాడు. నాకు స్ఫూర్తి యేసుక్రీస్తు వారి మాటలు అంటున్నాడు నెల్సన్ మండేలా. అందుకే వాళ్ళ చరిత్రలో గొప్ప నాయకులయ్యారు. పరిపాలకులంటే ఇలా ఉండాలి, పరిచారకులంటే ఇలా ఉండాలి అని ప్రపంచానికి బ్రతికి చూపించిన ఒకే ఒక్కడే ద వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఫిగర్, యూనివర్సల్ ఫిగర్, ద లార్డ్
జీసస్ క్రైస్ట్. మదర్ తెరేసా, మండేలా, గాంధీ మహాత్ములెందరికో స్ఫూర్తి ప్రదాతై చిరస్థాయిగా నిలిచాడొక్కడే క్రీస్తేగా. అవసరమైనది శుభ్రతని, అత్యవసరమైనది హృదయ శుద్ధని, మనసును మార్చే మాటలు ఎన్నో ప్రపంచానికి ఇచ్చెనుగా. బ్రతుకును మార్చి పరముకు చేర్చే శక్తిమంతుడే క్రీస్తు యేసని రాజుగా నీవు స్వీకరిస్తే నీకు మేలు కాదా? బ్రతుకును మార్చి పరముకు చేర్చే శక్తిమంతుడే క్రీస్తు యేసని రాజుగా నీవు చేర్చుకుంటే నీకే మేలు కాదా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? పరమదేవుని మనసులోని చిత్తమేమిటో ఎరుగకుండా తోటి వారిని పరిపాలించే తత్వము న్యాయమా? పరమదేవుని మనసులోని చిత్తమేమిటో ఎరుగకుండా తోటి వారిని పరిపాలించే తత్వము న్యాయమా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? పదవుల కోసం ప్రాకులాడుట నరునిది నైజమా? పరుగులు తీసి గద్దెనెక్కుట మనిషికి దాహమా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం వద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 8-9 వచనములు. ఇంత సుదీర్ఘ వివరణ విన్న తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంత స్పష్టంగా ఇప్పుడు ఆ 2 వచనాలు అర్థమవుతాయి. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దీనికి ఆశ్చర్యపడకుము. ఈ లోకమే అలా ఏడ్చింది. ఇప్పుడు అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. కానీ అలా ఏ రాజు ఆలోచించడు. నేను బతకాలి, నేను సంపాదించుకోవాలి, నా కుటుంబం, నా దగ్గర ఉన్నోళ్ళు, మావారు. దోపిడీ. ఈ 2 వచనాలు మాకు అర్థమయ్యాయి అన్నోళ్ళందరూ చేయెత్తండి. మీరు చేయెత్తకపోయింటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేవాడిని. ఇదే మళ్ళీ అర్థమైంది కనుక దీనికి ఒక టైటిల్ ఇద్దాం. ఆన్ ద స్క్రీన్, పేదల దోపిడీ, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద పూర్. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద పూర్. పేదల దోపిడీ. రైట్. మొత్తం ఎన్ని విషయాలు మాట్లాడుకుందామన్నాను? 4. అందులో ఇంతవరకు మనం మాట్లాడింది 1. మిగిలినవి నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వాక్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు, నేర్పిస్తున్నారు. సూర్యుని క్రింద ఈ నష్టం, చేతి కష్టం నష్టంగా ఎందుకు మారుతోంది అని చూస్తే మరొక కారణం కనపడుతోంది. అది దోపిడీ. నేను రాత్రి నేర్చుకున్నాం ప్రభువా, మీతో చెలగాటమాడి చేతి కష్టాన్ని కోల్పోతున్న వారు కొందరైతే స్వార్థ ప్రయోజనాల కొరకు, స్వార్థ చింతనలతో దోపిడీ చేసే దోపిడీ వ్యవస్థ ఈ సమాజంలో కనబడుతుండగా, ఆ కారణాన్ని బట్టి చేతి కష్ట ఫలమును, ఆ ఫలమునకు నోచుకోలేని పరిస్థితి సూర్యుని క్రింద ఈ లోకంలో ఉందని, అసలైన పరిపాలన మీదని, అసలైన న్యాయం మీ దగ్గరే లభిస్తుందని మానవులుగా మేము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని మీ వైపు చూస్తూ మేము ప్రయాణం చేయుటకు ఈ మాటలు మా జీవితాలలో బలముగా పనిచేయలాగున, నడిపించలాగున తండ్రి ఈ ధ్యానమంతటిని ఆశీర్వదించమని మరొక్కసారి వేడుకొనొచ్చు.
మిగిలిన సెషన్స్ అన్నిటిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.